హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ ఫ్యాషన్స్ అండ్ క్రియేటివ్స్. ఈరోజు వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఈ మధ్య ట్రెండ్ అవుతూ ఉన్నాయి కదా హ్యాండ్ మేడ్ డిజైన్స్. ఇవి నార్మల్గా వేసుకొని ఎంబ్రాయిడరీ డిజైన్స్, మగ్గం వర్క్ లేకుండా నార్మల్గా డ్రెస్సెస్ మీద కానీ ఇలా కుర్తీస్ మీద కానీ మనం బ్లౌజ్ మీద కూడా ఇలాంటివి వేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఇలా చిన్న డిజైన్ ఇలా డ్రా చేసేసుకొని దానిపైన ఇలా డిజైన్ ట్రై చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఫస్ట్ ఇలా డిజైన్ డ్రా చేసేసుకున్న తర్వాత మనకి ఓన్గానే మనకి ఎలా కావాలి ఏంటి అనేది డిజైన్ చేసేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకోండి. ఫస్ట్ ఇలా మగ్గం వర్క్ బ్లౌజులు లేకుండా ఇలాగా సింపుల్గా హ్యాండ్ ఎంబ్రాయిడరీతో కూడా మనము డిజైన్స్ అనేవి ట్రై చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇలా డిజైన్ అనేది డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా, సిల్క్ థ్రెడ్ తీసుకోండి. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసేసుకొని ఇలాగా మొత్తం 4 పోగులు తీసుకుంటే మడత పెట్టాక మనకి 8 వస్తాయి కాబట్టి నార్మల్ సూదికి ఇలా ఎక్కిచ్చేసుకొని ఇలా ఫ్లవర్ లోపల కుట్టేసుకోవాలి. ఒకసారి మనం ఒక డిజైన్ వేసుకున్నాము అంటే మళ్ళీ రెండోసారి మళ్ళీ వేరు వేరు డిజైన్స్ అలా వేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇది చాలా ఈజీగా వేసుకోవచ్చు. దీనికి మగ్గం వర్క్తో పని లేదు, నార్మల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇది ఇలా మొత్తం ఈ లైన్స్ అన్నీ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫ్లవర్ అనేది ఫామ్ అయిపోతుంది. ఇంకా నా ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ చిన్న చిన్న మగ్గం వర్క్ వీడియోస్ ఎలా చేయాలో అన్నీ చూపించానండి. తప్పకుండా చూడండి అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. షేర్ చేయడం ద్వారా మరో నేర్చుకోవాలనేటోళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నేర్చుకుంటారు కాబట్టి మీరు తప్పకుండా షేర్ చేయండి. ఇలా మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకొని ఈ ఫ్లవర్లో అంతా ఫిల్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కొంచెం మనకి ఎక్కువ తక్కువ ఫ్లవర్ అంతా ఎక్కువ తక్కువ వచ్చినట్టు అనిపిస్తే ఇలా నేను కుడుతున్నాను చూడండి, మధ్యలో మధ్యలో ఇలా కుట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఆ ఫ్లవర్ అనేది మొత్తం నిండుగా ఉండేలాగా చూసుకోవాలి. చూసారా, మధ్య మధ్యలో ఖాళీ లేకుండా మనకి సరిపోలేనప్పుడు ఇలా మధ్య మధ్యలో కూడా వేసుకుంటూ ఆ రెక్క అది ఫ్లవర్ అనేది ఇలా ఫిల్ చేసేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ నిండుగా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీ అండి. మనకి ఫ్రేమ్ ఒకటి ఉంటే చాలు. ఇలాంటి సింపుల్ డిజైన్స్ వేసుకున్నాము అంటే చూడడానికి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనకి ఎన్ని ఫ్లవర్స్ వేసుకుంటే కనుక అన్ని ఫ్లవర్స్ మనము ఇలా మొత్తం నీట్గా అంత లోపలంతా నీట్గా గ్యాప్ లేకుండా కుట్టేసుకోవాలి ఫ్లవర్స్లో.
ఈ సిల్క్ దారాలు కాబట్టి కొంచెం చిక్కులు పడతాయండి, కాబట్టి చిన్నగా నెమ్మదిగా చూసుకుంటూ వేసుకోవాలి. చూడండి, ఇలా వంకరగా వస్తున్నప్పుడు ఇలా మధ్యలో కూడా ఇలా వేసేసుకొని సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి. చూడండి, ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ అవుట్లైన్ అనేది మనం గొలుసు కుట్టన్న వేసుకోవచ్చు, లేకపోతే దాని చుట్టూరు కూడా వన్ లైన్ వచ్చేలాగా ఇలా వేసేసుకోవాలి. చూడండి, ఇట్లా నార్మల్గానే కుట్టేసుకోవచ్చు అండి, అంత కష్టం కూడా ఏముండదు ఈ వర్క్లో. ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనేది చాలా అంటే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. మనము అవుట్లైన్ అనేది గొలుసు కుట్టేసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా కుట్టేసుకోవచ్చు. ఇలా అవుట్ సైడ్ కుట్టుకుంటే మనకి ఫ్లవర్ అనేది చాలా బాగా నీట్గా కనిపిస్తుంది. ఇలా అవుట్ సైడ్ లైన్ కుట్టేసుకున్న తర్వాత మధ్యలో ఫ్రెంచ్ నాట్తో ఫిల్ చేసేసుకోవాలి. ఫ్లవర్ అంతా మధ్యలో ఖాళీ ఉంది కదండి, ఈ ఫ్రెంచ్ నాట్తో మొత్తం ఫిల్ చేసేసుకుంటే మనకి చూడడానికి బాగుంటుంది. ఈ మగ్గం వర్కులు ఏమన్నా బేసిక్గా నేర్చుకోవాలనుకుంటే కనుక నా ఛానల్ అయితే ఒకసారి చూడండి. చాలా సింపుల్గా మగ్గం వర్క్ బేసిక్ ఎలా నేర్చుకోవాలనేది చూపించాను. తప్పకుండా చూడండి, నేర్చుకోండి, మీ బ్లౌజులు మీరే కుట్టుకోండి. ఇలా నీట్గా నిదానంగా మొత్తం అంతా ఫిల్ చేసుకుంటే చూడండి లుక్ ఎంత బాగుందో.
ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాడ కుట్టు అనేది ఇక్కడ కూడా వేసేసుకోవాలి. మనం అవుట్లైన్ ఎలా కుట్టామో ఇది కూడా అలా కుట్టేసుకోవాలి. చూసారు కదండి, అంత కష్టం ఏం లేదు కదా, చాలా ఈజీ. మనకు ఫ్రేమ్ ఉంటే చాలు, ఇలా మంచి డిజైన్స్ క్రియేట్ చేసేసుకొని ఇలా వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా కాడ కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లీవ్స్. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టుకుంటే మనకి లీవ్ షేప్ అనేది చాలా బాగా వస్తుందండి. ఫస్ట్ టైం చూసేటోళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. ఇలా మొత్తం లీవ్స్ అన్ని కుట్టేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ లిప్ డిజైన్ ఎలా వచ్చిందో చాలా బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత ఓవరాల్ డిజైన్ అయితే ఎలా ఉందో చూద్దాం. చూడండి వర్క్ అంతా వేసుకున్న తర్వాత ఓవరాల్గా డిజైన్ అయితే ఇలా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.